వీడియో అయితే చూడండి. ఈ వీడియోకి రీచ్ అనేది చాలా ఎక్కువ ఉంది. చాలా బీట్ అనేది చాలా బాగా ఉంటది. నేను వీడియో చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి. చాలా బాగుంటది. మధ్యలో మధ్యలో సౌండ్ మ్యూట్‌లో పెడతా. నచ్చితే లైక్ చేయండి. మొత్తం వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. చెక్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తున్నారు కదా! ఎలా అనిపించిందని కామెంట్ చేయండి. నేను స్టార్టింగ్‌లో మీకు ఆల్రెడీ ఒకటి చూపిచ్చాను. మధ్యలో అయితే మనం చేసిన వీడియోని చూపిచ్చాను. చాలా బాగుంటది. ఆ వీడియోకి రీచ్ కూడా బాగుంది. ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి. మీకు డెఫినెట్‌లీ నచ్చితే లైక్ చేయండి. చాలా సింపుల్ ఉంటది. పెద్ద లెంత్ అయితే ఏం చేయను ఈ వీడియోలో. 1 క్లిక్‌లో అయిపోయేలా ట్రై చేస్తాను. చాలామందికి లాగిన్ ప్రాబ్లమ్ వస్తుందని అంటున్నారు. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్ నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను. మీరు లాగిన్ గురించి ఎక్కువ ఆలోచించొద్దు. లాగిన్ అయితే చాలా అంటే చాలా హ్యాపీ. లాగిన్ కాకపోతే ఓకే. ఓకే. హ్యాపీ కూడా ఓకే. ఎందుకంటే ఎక్స్ఎంఎల్ కూడా ఉంటది కదా! మనకు ఒక దారి అనేది. చాలామంది ఎక్కడ డౌట్ పడుతున్నారంటే ఎక్స్ఎంఎల్ ఇక్కడ టెంప్లేట్ ఉంది కదా! ఇక్కడ నుంచి మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ మనకు పైన అయితే ఉంటది. ఎక్స్ఎంఎల్ ఆప్షన్ అక్కడి నుంచి ట్రై చేసుకోవచ్చు మీరు. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనైతే మీకైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. దాన్నైతే ఓపెన్ చేస్తున్నా. ఓకే. ఓపెన్ చేస్తే స్టార్టింగ్‌లో మనకైతే ఇలాగైతే ఉంటది. ఇక్కడ నేనైతే కొన్ని కట్ చేసి అంటే మ్యూజిక్ అనేది కొన్ని సార్లు కట్ చేసినా. ఎందుకంటే అది మ్యూజిక్ అనేది లెంత్ అనేది టైమ్ వేస్ట్ అవుతుందని. ఓకే. ఇప్పుడు మనకు స్టార్టింగ్‌లో 4 గ్రూప్స్ ఉంటది. ఇవేం లేదు. గ్రూప్‌ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకెళ్దాం. ఒక ఫోటో ఉన్నా నో ప్రాబ్లమ్. ఒకటే డ్రెస్‌లో కొన్ని పోజెస్ ఉంటది కదా! అది ఉంటే నో ప్రాబ్లమ్. ఒక ఫోటో ఉంటే చాలా హ్యాపీ. నో ప్రాబ్లమ్. ఎందుకంటే నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో చేసింది బాయ్స్ ఫోటోతోటి ఒకటి చేసినా. ఎందుకంటే అది సగంలో వదిలేసిన. నేను ఆ వీడియో కూడా చూపిస్తాను మీకు. ఓకే. అది ఉంది, డౌన్‌లో ఉంది. ఇప్పుడు వెతకాలంటే టైం పడుతుంది. ఫోటో సెలెక్ట్ చేసి ఓపెన్ చేద్దాం దీన్ని. కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి మీ యొక్క ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటోతోటి ట్రై చేసిన. ఓకే. ఒకవేళ ఒకటే ఫోటో పెడదామంటే ఇలా ట్రై చేయండి. దీన్నైతే కాపీ చేస్తున్నా ఇక్కడి నుంచి. ఓకే. ఒక ఫోటో యాడ్ చేసిన. మళ్ళీ ఇంకో దాంట్లో వచ్చి దీన్నైతే పేస్ట్ చేస్తున్నా. ఇలా. అంటే బాడీ పార్ట్ అనేది ఇలా కనిపించాలి. ఇది సరిగ్గా సెట్ కాలేదని అనిపిస్తుంది. హెడ్ పెడదాం. ఓకే. ఇలా. లేదు మాకు ఫోటోస్ ఉన్నాయని అనుకుంటే మీ చాయిస్ అది. ఇంకా హ్యాపీ. ఇంకా మంచిది. మీరు ఎలా ట్రై చేసినా నాకు నో ప్రాబ్లమ్. ఇక్కడ చూసుకుంటే గ్రూప్ అనేది కొంచెం ముందలకొచ్చేసింది. ఇక్కడ కనిపిస్తవద్దు. గ్రూప్ ముందలకొచ్చేసింది కదా! ఆ గ్రూప్‌ని సెలెక్ట్ చేసి యారో క్లిక్ చేసి సెట్ అయిపోతది. లాస్ట్‌లో ఒక ఫోటో చేంజ్ చేసేస్తా. ఒక వర్క్ అయిపోతది. ఇంతే. చాలు సెట్ అయింది. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఫోటో, సెకండ్ ఫోటో, థర్డ్ ఫోటో, ఫోర్త్ ఫోటో. ఓకే. ఇప్పుడు మనకైతే లాస్ట్‌లో ఒక షేప్ అయితే ఉంది కింద. దాన్నైతే పైన తీసుకురండి. టోటల్ బ్లాక్ అండ్ వైట్‌లో అయిపోతది. దాని తర్వాత కరెక్ట్‌గా మ్యూజిక్ సెట్ అయ్యే ప్లేస్‌లో సెట్ అయిపోతది. ఇక్కడ చూడండి బాగా అనిపిస్తుంది. కొంచెం అడ్జస్ట్‌మెంట్ బాగా చేసుకోండి. బాగా కనిపిస్తది. ఓకేనా? ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి మనం ఫోటో యాడ్ చేసుకోవాలి కాబట్టి ఈ షేప్ కనిపిస్తుందా? ఈ షేప్‌ని సెలెక్ట్ చేసి పైన ప్లస్‌గా కాపీలేట్ చేద్దాం. ఈ ఫోటోని డిలీట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనమైతే ఫోటో యాడ్ చేద్దాం ఇలా. ఒక 3 ఫోటోస్ అయితే వస్తది లాస్ట్‌లో. యాడ్ చేసేసిన. ఓకే. ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. సెట్ అయిపోయింది. మళ్ళీ సేమ్ ఫోటో ఇంకోటి. మళ్ళీ సేమ్ ఫోటో ఇంకోటి. సేమ్ ఫోటో అంటే ఎఫెక్ట్ అనేది చెప్తున్నాను. అంతే. దాని తర్వాత ఈ వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. జై హింద్.